సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 25వ తారీఖు సోమవారం. ఈరోజు ద్వాదశి తిథి సాయంత్రం వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పనులు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మన పనిచేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. భూవాహన సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలోనూ అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పనిచేసే చోట అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేకపోతే అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. స్థానచలనం కానీ, బదిలీ కానీ, ఇబ్బందితో కూడిన ప్రయాణం కానీ మీరు చేయాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పచ్చులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఖర్చులు, మానసికమైనటువంటి నిరాశను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. లాభంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో రాహువు సంచరిస్తున్నాడు. ఎదుటివారి అంచనాలను అందుకోలేకపోతారు. ఎదుటివారిని ఒప్పించలేకపోతారు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. మినుములను పక్షులకు ఆహారంగా వేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించడానికి లాభసాటిగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా వ్యతిరేకతలు కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు, నూతన అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు ఉన్నాయి. భూవాహన సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది. లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ పసుపు వర్ణపు పళ్ళను కానీ గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జనసాకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేయడం, రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బెల్లంతో గడిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచారం వల్ల పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. జన సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు.
ఒక శని చంద్రులు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మకర రాశి వారికి. ఈ రోజున కాలం వ్యతిరేకంగా ఉండేటువంటి సందర్భాల్లో మౌనం వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనసు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల పోటీతత్వాన్ని ఎదుర్కోలేకపోతారు. వ్యాపారంలో నష్టానికి అవకాశం ఉంది. నీలం రంగు వసజారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా పెట్టండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారము, భగవంతుని ఆశీస్సుల వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సాంప్రదాయ వ్యాపారంలో మరింతగా అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల పోటీతత్వంలో కాస్త వెనకడుగు వేస్తారు. మనసుకు అశాంతి, నిరాశ కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.